నాణ్యమైన దేశవాళీ విత్తనాలు నాటి పంట సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అగ్రి హార్టీ సొసైటీ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరగనున్న రైతు మహోత్సవంను మంత్రి సందర్శించారు. వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అద్దం పట్టే రీతిలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లు కలియతిరిగి పరిశీలించారు. రైతు మేళాను ప్రతి రైతు సందర్శించాలని, ఈ నెలలో ప్రతి జిల్లాలో రైతు మేళాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. పర్యావరణ హితం దృష్ట్యా సేంద్రియ ఎరువులు వాడి నాణ్యమైన పంట ఉత్పత్తులు పండించి సమాజానికి అందించాలని తుమ్మల పిలుపునిచ్చారు. ఇటువంటి పెద్ద ఎగ్జిబిషన్ పెట్టి రైతుల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పండుతున్నటువంటి పంటలు, వాటి యొక్క విధి విధానాలు, వాటి యొక్క వ్యవసాయ పద్ధతులను కూడా తెలియజెప్పేటట్లుగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు. రైతు ఆదాయం వచ్చేటటువంటి పంటలు పండించటం, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకోగలిగినటువంటి రకాలను పండించటం, అదేవిధంగా యూరియా, పెస్టిసైడ్స్ తగ్గించి రెసిడ్యూలన్నింటినీ తగ్గించి ఇతర దేశాలు అడిగేటటువంటి క్వాలిటీని మనం పండిస్తే మన రైతు అతి త్వరలోనే ధనవంతులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది.